బిల్డింగ్ సంబంధించినటువంటి యజమాని బిల్డర్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు బిల్డర్గా ఉన్నారు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేయొద్దన్న విషయం మీకు తెలియదా? ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేయొద్దనే సంగతి తెలుసండి నాకు. కాకపోతే ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్ కనుక నేను కొన్నాను. దాన్ని కొని కూడా 1.5 year అయింది. దానికి పీటీ నెంబర్లు కూడా వచ్చున్నాయి, అసెస్మెంట్ నెంబర్లు కూడా ఇచ్చింది. అవి ఇచ్చింది కూడా గవర్నమెంట్ వాళ్ళే. ఒక సామాన్య వ్యక్తుల మీద ఇలాగ చేయటం కూడా కరెక్ట్ కాదు. మేము ఆ బిల్డింగ్ పోతే రోడ్డును పడిపోయినట్టే మా జీవితాలు. ఎంత కొన్నారు? ఇప్పటికీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ప్లాట్కి కలిపి 4.5 కోటి అయిందండి. నా 3 సంవత్సరాల నేను యాక్చువల్గా మేస్త్రి పైన వర్క్ చేస్తూ ఉంటా. ఆ కష్టం మీద వచ్చిన డబ్బులన్నీ పెట్టి దాన్ని కట్టాను. ఇప్పుడు అది నిలువున కూలగొట్టేస్తే మా జీవితాలన్నీ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మొత్తం ఫైల్ మొత్తం ఉందండి నా దగ్గర. ఎల్ఆర్ఎస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ అయింది కూడా మొత్తం ఉంది. 164 పూర్తిగా ప్రభుత్వ స్థలం అని చెప్పి రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే నోటీసులు కూడా అందజేశారు. ఇప్పటికీ ఏ సర్వే కూడా చేయలేదండి. ఆ ధరణి డిజిటల్ సర్వే ద్వారా వాళ్ళు కూలగొడతా ఉన్నారు. మాది 165, 166 సర్వే నెంబరు. ఇది సడన్గా ఇట్లా వచ్చి కూలగొడతాం కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ భూమి. ఈ విలేజ్లు మా అంటే బయట నుంచి వచ్చాము. విలేజ్ల్లో ఎవరినైనా అడగండి, ఒక్కరు కనుక ఇది గవర్నమెంట్ స్థలం అంటే మేము వదిలేసిపోతాము. ఊర్లో వాళ్ళు మొత్తం కూడా కృష్ణారెడ్డిపేట విలేజ్ ఉండే మనుషులందరూ కూడా ఇది గవర్నమెంట్ స్థలం కాదు, పట్టా భూమి అనే చెప్తా ఉన్నారు. ఒకవేళ గవర్నమెంట్ స్థలం అయితే 83 లేఅవుట్ అప్పుడు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్లే. బిల్డింగ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్లే. ఇన్ని గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే ఎవరు? ఇది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్న లేఅవుట్స్. విలేజ్ ఆఫీసర్లకు ఈ పర్మిషన్ ఇచ్చే అనుమతి ఉండదు నిబంధనల ప్రకారం అని తెలుస్తుంది. అట్లా అనుకుంటే ఇక్కడ కృష్ణారెడ్డిపేటలో ఒక అపార్ట్మెంట్ కూడా ఉండదండి. అన్ని పర్మిషన్లు కూడా విలేజ్ ఆఫీసర్లే ఇచ్చారు. ప్రత్యేకంగా మా 3 బిల్డింగ్లు కొడతాం అనేది కరెక్ట్ కాదు. సో మా తప్పు ఏముందంటే అనఫిషియల్ ఒక ఫ్లోర్ వేయటం. అది ఇక్కడ అందరూ వేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నాము. అంటే అందరూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేస్తున్నారా ఒక బిల్డర్గా? అక్రమ నిర్మాణాలని చెప్పడం కాదండి, ల్యాండ్ కాస్ట్ ఎక్కువైంది, వర్కౌట్ కావట్లేదు. ఇక్కడ విలేజ్ నడిచే అపార్ట్మెంట్లు అందరూ కూడా ఒక ఫ్లోర్ అనఫిషియల్ వేసుకున్నారు. ఆ విధంగా మేము కూడా ఒక ఫ్లోర్ వేసాం. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఉంటే మేము అసలు మొదటే కొనము. కళ్యాణ్ మీరు చెప్తున్నారు ఒక బిల్డర్గా 164 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలం ఉంది, మేము అందులో నిర్మాణాలు చేయలేదంటున్నారు. సర్వే నెంబర్ 165, 66 అని చెప్తున్నారు. మరి 164 సర్వే నెంబర్ స్థలం ఎక్కడుంది? ప్రభుత్వ స్థలం ఇక్కడ చూపించండి. మొత్తం కూడా ఆఫీసర్లకే తెలియాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఒక కాలనీ టైప్ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన రోడ్డు ఉంది. మీరు సర్వే నెంబర్ 165, 66 ఆ పక్కదని చెప్పి తెలుస్తుంది మాకున్న సమాచారం వరకు. 164 అనేది ఇక్కడ ముందున్నటువంటి 2 భవనాల సర్వే నెంబర్తో పాటు మీది కూడా 164 సర్వే నెంబర్లు. మరి 164 సర్వే నెంబర్ స్థలం ఎక్కడుంది? 165, 166 సర్వే నెంబరు. అది ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉంటే ఆ రోజు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అయ్యి ఉంది. అప్పుడు ఆ ఎల్ఆర్ఎస్ ఇచ్చే గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఉండాల్సి ఉంది. ఇప్పుడు సడన్గా వచ్చి బిల్డింగ్లు అయిపోయి ఆల్రెడీ కస్టమర్లు కూడా ఒక 2 వచ్చి ఉండారు, వాళ్ళని కూడా ఖాళీ చేయించి కొడతా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. సో ఈ ప్రభుత్వం కూడా కొంచెం చూసి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ చిన్న చిట్టుకోళ్ళందరూ ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఈ సడన్గా ఇట్లా వచ్చి చేస్తే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఇప్పుడు డాక్టర్ గారు కూడా 3 కోట్లు అప్పు చేసి ఆయన కట్టుకుంటున్నారు. నేను 2 కోట్లు అప్పు చేసి ఆ బిల్డింగ్ కట్టాను. ఇన్ని కోట్లు అప్పు చేసి మీరు నిర్మాణాలు చేపడుతున్నారు. అరే ముందస్తుగా ఒక బిల్డర్గా మీకు తెలీదా? దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ తెలుసుకోవాలి. ప్రభుత్వ స్థలం ఉందా లేదా, నిర్మాణాలు చేయొచ్చా లేదా అనేది. అంటే అధికారులకు లంచాలు ఆచి చూపి మీరు అనుమతులు తెచ్చుకున్నారా? అధికారులకు ఎవరికి లంచాలు ఇవ్వలేదండి. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది. మొత్తం అన్ని చెక్ చేసినాక కరెక్ట్ ల్యాండ్ అని చెప్పి మేము కొన్నాము. ఇప్పుడు వాళ్ళు ఏ విధమైన సర్వే కూడా మా ముందు చేయించుకోకుండా ఇక్కడ త్వరగా వచ్చేసి వాళ్ళు నైట్ నోటీసులు ఇచ్చి మార్నింగ్ పార్టీకి తీసుకొచ్చి. నోటీస్ కాపీ ఉందా మీ దగ్గర? ఉందండి. ఇవే అండి డాక్యుమెంట్ అన్ని. చూసాం ఇక్కడ మన బిల్డర్ కళ్యాణ్ 4 అంతస్తులటువంటి, అంటే అధికారులు చెప్తున్న పరిస్థితి ఆ క్రీమ్ కలర్ బిల్డింగ్కి సంబంధించినటువంటి 4 అంతస్తులు సర్వే నెంబర్ 164లో ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. డాక్యుమెంట్స్ హెచ్ఎండిఏ పరిధిలో ఉందని చెప్పి క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎల్ఆర్ఎస్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఎన్ని గజాలండి మీది మొత్తం? ఓకే, చూపించండి. సర్వే నెంబర్లు ఎక్కడున్నాయి ఇందులో? ఇది ఇందులో చూపించండి. 1985 డాక్యుమెంట్ అండి. ఇక్కడ మనకు చూడొచ్చు. 1985 డాక్యుమెంట్ ప్రకారం ఇది మనకు చూపిస్తున్నారు.
అంటే నిజానికి అనుమతి పత్రంలో కూడా ఒకటి ఉంది. ఇక్కడ మనకు ఈ అనుమతి